నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఇక్కడ వరి నాట్లు నాటుతున్నారు చూడండి. అందరికీ కూడా తెలియదండి ఎలా నాటుతారు, అసలు మన అన్నం తింటున్నామా, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ చెట్ల నుంచి వస్తుంది అని కూడా అడుగుతారండి చాలామంది. తెలియదు కాబట్టి ఇలా వీడియో చూపిస్తున్నాను. వరి నాట్లు నాటేటప్పుడు ఇలా పాటలు కూడా పాడుతారండి. ఈ నారు ఎక్కడి నుంచి వస్తుందంటే ముందు ఈ విధంగా నీళ్లు పెట్టి మడి చేసుకుంటారండి. దానికి ఈ పైరు ఉంది చూడండి, కట్టలు కట్టలుగా పెట్టారు చూడండి. ఇది ఎలా వస్తుందంటే ముందుగా ఒడ్లు నానబెట్టి దాన్ని మొలకెడతారండి. మొలకలు బాగా పొడవుగా మనకి పెసలు మొలకలు అయితే ఎలా వస్తాయో అలా ఇంకా పెద్దగా వస్తాయండి. ఆ మొలకలు వచ్చిన తర్వాత చేనులో వచ్చిందని చల్లుతారు. ఈ దీనిలో చల్లిన తర్వాత అది నారులాగా వస్తుంది. ఆ నారు కట్టలు చూపించాను కదండి నేను, ఆ కట్టల్లాగా కడతారండి. వాటిని కట్టి అప్పుడే నాటుతున్నారు చూడండి. ఒక్కొక్క 2 మొలకలు తీసి నాటుతారు. అది ఇలా కొంచెము పెద్దవిగా వస్తుంటాయి. ఇది ఇలా రోజు నీళ్లు కడుతుంటే దానికి శక్తి కూడా వస్తుందండి. అంటే మనం ఎరువులు కూడా వేయాలి. పూర్వకాలంలో ఎరువులు ఎలా వేసేవాళ్ళంటే ఆకు కొట్టేవాళ్ళండి. కానగాకు, వేపాకు, బిష్టలాకు, ఇలా ఎన్నో రకాల ఆకులన్నీ మన చేనుల్లో ఉండేవండి. పంట పొలాలు వాటినన్నిటినీ ఆకంతా తరిగి ఈ వరికి ముందు వేసేవాళ్ళండి. బాగా మగ్గనిచ్చిన తర్వాతనే మళ్ళీ వరి నాట్లు నాటేవాళ్ళు, అలా పండించేవాళ్ళు. ఇప్పుడు యూరియా వేరే క్రిమిసంహారిక మందులన్నీ కూడా వేసి వాడుతున్నారండి. ఆ పద్ధతులంతా కూడా ఆ కాలంలోనే ఉండేది. మేము చిన్నప్పుడంతా కూడా ఆ లోపల బాగా తొక్కేవాళ్ళమండి. ఆకు చేనుల్లో వేసేసిన తర్వాత బాగా కాళ్ళతో తొక్కేవాళ్ళం. అది లోపలికి వెళ్ళిపోతుంది ఆ బురదలో. ఆ తర్వాత మనము ఒడ్లు చల్లేవాళ్ళం. చూడండి, కొద్దిగా పైరు పెరిగింది. అంటే భారతదేశంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రధానమైన పంట, ఆహార పంట వరేనండి. దీనికి నీరు ఎక్కువగా ఉండాలి, పోషకాలు కూడా ఎక్కువగా ఉండాలి. బాగా నీరుండే ప్రాంతాల్లోని వరిని పండిస్తారు. దీని నుండి బియ్యం వస్తుందండి. ప్రపంచంలోని వరి పంటలో భారతే అగ్రస్థానంలో ఉంటుంది. ఈ బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని అందరికీ కూడా తెలియదు. మనము దేశ విదేశాల్లో కూడా కూర్చుని ఆహారం తింటుంటాము. అనవసరంగా కూడా మనము పాడు చేస్తుంటాము. అలా చేయకూడదు అండి. ఎంత కష్టపడితే కానీ ఈ విధంగా పంట మనకి రాదండి. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వచ్చిందో పంట, ఎంత ముచ్చటగా ఉందో చూస్తుంటే అసలు ఇక్కడే కూర్చుందామని అనిపిస్తుంది. ఈ విధంగా పల్లెలో పెద్దవాళ్ళు ఏం చేస్తారు, రోజు నీళ్లు కడతారండి. నీళ్లు కట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏమని తింటారండి, మనలాగా ఇడ్లీలు తింటారా? లేదు, చద్దన్నము తీసుకొచ్చిందని కలుపుకుని పచ్చిమిరపకాయ నవ్వులుకుని లేదా ఊరిగాయ నవ్వులుకుని తింటాం అన్నం తినేవాళ్ళండి. చద్దన్నం ఇలా గట్టుల మీదంతా కూడా కూర్చుని తినేవాళ్ళు. అప్పుడు ఇలా పంట చూడండి, కొంచెము పెద్ద పంట అండి. ఈ రకంగా కలరు వస్తుంది. ఇంకా పొడవుగా వస్తుందండి. బాగా వడ్లు కనిపిస్తుంది మనకి, పంట బాగా పూర్తిగా అయ్యేంతవరకు. వీటిలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయండి. వరి పంటలో దాదాపు 20 రకాలు ఉన్నాయి. వీటినేనండి మనం ఉప్పుడు బియ్యంగా కూడా ఉపయోగించేది. ఆ వడ్లుని ఉడకబెట్టి దాన్ని ఉప్పుడు బియ్యము చేస్తారండి. బాయిల్డ్ రైస్ అనేసి అంటాం కదా, మనం ఇడ్లీలు దోశలు తింటాం కదా, అది దీని నుంచే వస్తుంది. పంట పొలాలు చూస్తుంటే మనకి ఆనందంగా ఉందండి. అసలు దాన్ని చూస్తుంటేనే మనకు కడుపు నిండిపోతుంది. దేశానికి వెన్నెముక వంటి వాడండి రైతు. రైతు లేదంటే దేశమే లేదు. ఇంత కష్టపడి తయారు చేసిండే వరి మనము అన్నం హాయిగా తింటున్నాము, మనకు తెలియకుండా. పాడు చేయకూడదండి. ఇక్కడ చూడండి అసలు గాలికి ఎంత బాగా వీస్తుందో. పంటకి బాగా కోతకు వచ్చిందండి. తర్వాత కూడా ఈ వరి కోత అయిపోయిన తర్వాత కూడా ఇది గడ్డి ఉపయోగపడుతుందండి. పశువులకి మనము ఎండుగడ్డి వాడతాం. ఎన్నో రకాలుగా ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇది తీసేసిన తర్వాత ఈ మడిలో నుంచి నీళ్లు కట్టి నాగలితో దున్నుతారండి. మనము ఆకులన్నీ వేసాము చూడండి, దాంట్లో నుంచి మొక్కలు కూడా వస్తాయి. అవి మనము పొయ్యి కూడా ఉపయోగించుకోవచ్చు.